ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ మైనర్ బాలికల కేసులో పురోగతి సాధించారు. ముగ్గురు పిల్లల మరణం వెనుక సంచలన నిజాలు బయటపడ్డాయి. తండ్రి చేతన్ ఫోన్ ఇవ్వకపోవడం, సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా గుర్తించారు. 10 రోజుల క్రితమే పిల్లల సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ అయ్యాయి. కొరియన్ సినిమాలు, గేమ్స్ ఆడేందుకు అనుమతించలేదు తండ్రి చేతన్. దీంతో మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు బాలికలు. తండ్రి చేతన్కు దాదాపు 2 కోట్ల అప్పులున్నట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అవసరాల కోసం ఫోన్లు అమ్మినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కొరియన్ గేమ్స్ ఆడుతూ ఇంట్లో కూడా అవే పేర్లతో ముగ్గురు అక్క చెల్లెలు పిలుచుకుంటున్నారు. సోషల్ మీడియాలో మరియా, అలీజా, సిండీ పేర్లతో అకౌంట్స్ ఉన్నాయి. అలాగే ఉంటే పెళ్లి చేస్తానని కుమార్తెలను తండ్రి హెచ్చరించాడు. కొరియానే మా ప్రాణం, ఈ విషయం మీకు ఇప్పటికీ అర్థం కాదు, మేము ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోలేమంటూ డైరీలో రాశారు మైనర్లు. 2 ఏళ్ల నుంచి పిల్లలు స్కూల్కు వెళ్ళడం లేదంటూ గుర్తించారు. పిల్లలను పేరెంట్స్ ఎందుకు స్కూలు పంపలేదన్న దానిపై కూడా దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియా ప్రభావము ఏ రకంగా ఉంటుందో ఈ ఇష్యూ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కొరియన్ వెబ్ సిరీస్ల ప్రభావం ఇప్పటి పిల్లలపై ఎంతలా పడుతోందో ప్రస్తుతం ఈ మరణాలు మనకు ప్రత్యక్ష ఉదాహరణగా మారుతున్నాయి. యూపీలోని ఘజియాబాద్లో ముగ్గురు అక్క చెల్లెలు 2 సంవత్సరాల నుంచి చదువు మానేసి ఇంట్లో కూర్చొని ఫోన్లలో కొరియన్ డ్రామా చూస్తూ, కొరియన్ వెబ్ సిరీస్లు చూస్తూ చివరికి ఇలాంటి విపత్కర నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా ఏకంగా డ్రామాటిక్గా మార్చుకున్నారు. అసలు మేము ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోం, మాకు ఇక్కడ సూట్ అవ్వదు, మేము కొరియా వాళ్ళని పెళ్లి చేసుకుంటామంటూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. తండ్రికి అప్పులయ్యాయి, దాదాపు 2 కోట్ల అప్పులయ్యాయి. ఆ అప్పులు తీర్చేందుకు తండ్రి కూడా నానా తంటాలు పడుతున్నాడు. ఏకంగా ఫోన్లను కూడా అమ్మేశాడు. ఇక ఫోన్లలో యాప్స్ అన్నీ కూడా డిలీట్ అయ్యాయి. ఇక చేసేదేం లేక ఆ పిల్లలు ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది మరీ దారుణంగా తయారైంది పరిస్థితి. సోషల్ మీడియా వ్యామోహంలో పడితే ఎంత దారుణంగా ఉంటుందో ఈ స్టోరీ మనకు కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది. యూపీలోని ఘజియాబాద్లో ముగ్గురు అక్క చెల్లెల బలవన్మరణానికి సంబంధించిన విచారణలో అనేక విస్తుగొల్పే విషయాలు బయటపడ్డాయి. కొరియన్ ఆన్లైన్ గేమ్స్కు బానిసైన నిషికా 16 సంవత్సరాలు, ప్రాచి 14 సంవత్సరాలు, పఖి 12 సంవత్సరాలు. చూడండి, అంతా కూడా టీనేజర్లే. 12 నుంచి 16 మధ్యలో చిన్న పిల్లలు, అప్పుడే ఎదుగుతున్న వయసున్న పిల్లలు. వీళ్ళందరూ కూడా బుధవారం నాడు ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఎన్నో విషయాలు వెల్లడాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ పిల్లల్ని. అంతా చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, అప్పుడప్పుడే ఎదుగుతున్న పిల్లలు. పాపం ఆ కొరియన్ ఆన్లైన్ గేమ్స్కి, కొరియన్ వెబ్ సిరీస్లకి అలవాటు పడి ఆ వ్యామోహంలో పడి ఎంతలా వాళ్ళ మనసులు కకావికలమయ్యాయో మనం ఈ ఇన్సిడెంట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ముగ్గురు అక్క జిల్లాలకు కొరియన్ అంటే చాలా ఇష్టం. సోషల్ మీడియాలో తమ ఖాతాలను కూడా కొరియన్ పేర్లతో తెరిచారు. బలవన్మరణానికి 10 రోజుల ముందు వారిని సోషల్ మీడియా ఖాతాలను తండ్రి డిలీట్ చేశాడు. వీరి ముగ్గురు మరియా, అలీజా, సిండీ, ఇవి కొరియన్ పేర్లు. ఈ ముగ్గురు పేర్లు మార్చుకున్నారు. అంటే వీళ్ళేం పేర్లు మార్చుకోలేదు, అకౌంట్ల పేర్లు అవి. మరియా, అలీజా, సిండీ అనే కొరియన్ పేర్లతో ఆ ఖాతాలు తెరిచారు సోషల్ మీడియాలో. ఇంట్లో కూడా వాళ్ళు అవే పేర్లతో పిలుచుకునేవారట. ఇటీవల తండ్రి ఆ ఖాతాలను డిలీట్ చేయడంతో ఈ వ్యవహారం అంతా ముదిరింది. వారి వద్ద నుంచి తండ్రి మొబైల్ ఫోన్లు కూడా తీసుకున్నాడు. విచారణలో వెల్లడింది ఈ విషయం. సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేశాడు. తమ వద్ద ఫోన్లు లేకుండా చేయడంతో వాళ్ళ ముగ్గురు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తమకు కొరియన్ అంటే ప్రాణమని, ఈ విషయం మీకు అర్థం కాదంటూ ఇక్కడ వాళ్ళని మేము పెళ్లి చేసుకోలేము, అసలు మన నేటివిటీ, మన ఇక్కడి స్థానికులను మేము అస్సలు పెళ్లి చేసుకోము, మాకు కొరియన్స్ అంటే ప్రాణం అంటూ ఆ డైరీలో రాసుకున్నారట ఆ ముగ్గురు పిల్లలు. ఎంత వ్యామోహంలో, ఎంత పిచ్చిలో పడ్డారో చూడండి. పాపం నిజంగా చాలామంది కామెంట్లు పెడుతుంటారు నెగిటివ్గా, నాకు తెలిసి ఈ స్టోరీ విన్న తర్వాత. కానీ అసలు విషయం ఏంటంటే మానసిక పరిపక్వత లేని పిల్లలు, ఇంకా పూర్తి స్థాయిలో మానసిక పరిపక్వత లేదు, సరిగ్గా ఆలోచించలేరు. ఏది మంచో ఏది చెడో విచక్షణ తెలియని పిల్లలు వాళ్ళు, టీనేజర్స్. చాలామంది చూస్తుంటాం కే పాప్ అని, కొరియన్ ఫ్యాషన్ అని, లేదంటే కొరియన్ డ్రామా అంటూ, కొరియన్ వెబ్ సిరీస్లు, కొరియన్ ఆన్లైన్ గేమ్స్ పిచ్చిగా తయారైంది. పిచ్చిగా అంటే వేలం వెర్రిగా తయారైంది. చూడండి, ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఇలా తయారైంది. ఇంతకుమించి ఇంకేం చెప్పాలి?
ప్రాణాలు తీసుకున్నాక తయారైంది. అంటే వాళ్ళు ఎంతలా ఆలోచిస్తున్నారంటే అసలు వాళ్ళ పేర్లు కూడా కొరియన్ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు ఇంట్లో. ఏకంగా మాకు ఇక్కడ కాదు, మేము అసలు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మేము కొరియాకి వెళ్ళాలి, మేము పెళ్ళిళ్ళు చేసుకున్న కొరియన్ మనుషుల్ని చేసుకోవాలన్నట్టుగా తయారైపోయారు. అంటే ఇది తెలియనితనం, పక్కా తెలియనితనం. పిల్లలకి ఏది మంచి ఏది చెడు పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే వయసు కాదు అది. ఆ విచక్షణ జ్ఞానం లేదు వాళ్ళకి. ఒక వ్యామోహం, టీనేజ్ వ్యామోహం. వీళ్ళకి మంచి చెడు చెప్పే వాళ్ళు లేరు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, 12 ఇయర్స్ ఒకరు, 14 ఇయర్స్ ఒకరు, 16 ఇయర్స్ ఒకరు. చూడండి ఎంత దారుణంగా ఉందో. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంతలా ఉందో చూడండి. ప్రాణాలు తీస్తోంది. తస్మాత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, ఈ వార్త, ఈ నేర వార్త గురించి చెప్పేటప్పుడు ఇది నిజంగా ఇది కలిచివేసే వార్త, విషయం కలిచివేసే దృశ్యాలు అవి. ఆ పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. ఆ పిల్లలు ముగ్గురు బలవన్మానాన్ని పాల్పడ్డారు. తండ్రి గుర్తించి ఏంటి ఇంతలా ముదిరిపోయారా, అసలు వీళ్ళ దగ్గర నుంచి ఫోన్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఫోన్లు లాక్కొని సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేస్తే 10 రోజుల్లో ప్రాణాలే తీసుకున్నారండి. ఎంత దారుణం, అసలు ఏం జరుగుతుంది? ఉండలేకపోతున్నారు. ఎందుకు తస్మాత్ జాగ్రత్త అంటున్నానంటే మీ ఇళ్ళల్లో మీ చుట్టుపక్కల పిల్లలు కూడా ఉన్నారు ఇలాగే. కొంచెం ఒక్కసారి వాళ్ళపై దృష్టి పెట్టండి. మీ ఇళ్ళలో పిల్లలు కానీ మీ చుట్టుపక్కల పిల్లలు కానీ దృష్టి పెట్టండి. ఏం చేస్తున్నారు, ఫోన్ తీసుకొని ఏ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు, ఏ సిరీస్లు చూస్తున్నారు, దేనికి వ్యసనంగా మారారు, దేనికి అలవాటు పడ్డారో చూసుకోండి దయచేసి. లేదంటే ఇదిగో మానసిక రుగ్మత తయారై ఇలాగే అయిపోతారు. ప్రాణాలు తీసుకుంటారు. బలవన్మరణం చెందారు. ముగ్గురు ఆడపిల్లలు. ఫోటోలు చూడండి, ఇప్పుడు కామెంట్ చేయండి, నో ఇష్యూ. ఓకే, ఎట్లా జడ్జ్ చేయాలో మీరే చేయండి. చాలా దారుణం. ఎందుకంటే ఈ పిల్లలకు కేవలం సోషల్ మీడియానే ప్రాణాంతకంగా మారింది. సోషల్ మీడియానే ప్రాణాలు తీసింది. తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు అక్కడ. అసలు మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు, మేము రేపు పెళ్ళిళ్ళు చేసుకున్నా కొరియాలోనే చేసుకుంటాం. కొరియన్ అంటే వాళ్ళ మనసుల్ని ఎంతగా ప్రభావితం చేసింది, ఎంతగా పొల్యూట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు ఆ కొరియన్ ఆన్లైన్ సిరీస్ అనేది. సరే పోలీసులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. आज दिनांक 4/2/2026 को रात्रि करीब 2:15 पर पीआरबी द्वारा सूचना प्राप्त हुई कि थाना टेला मोड़ स्थित भारत सिटी में टावर B1 फ्लैट नंबर 907 की 9वीं मंजिल की बालकनी से 3 बच्चियों के कूदने की सूचना मिली और मौके पर जिनकी मृत्यु होने की सूचना प्राप्त हुई। मौके पर पहुंचकर जांच की गई तो मौके पर 3 बच्चियां क्रमशः निशिका उम्र लगभग 16 वर्ष, प्राची उम्र लगभग 14 वर्ष, पाखी उम्र लगभग 12 वर्ष, पुत्रियां चेतन कुमार सन ऑफ गौरी शंकर की भूतल पर गिरने के कारण मृत्यु हो गई है, जिनको 108 एम्बुलेंस द्वारा 50 सैया अस्पताल लोनी भेजा गया, जहां पर डॉक्टरों द्वारा तीनों बच्चियों को मृत घोषित किया गया। पुलिस द्वारा अन्य वैधानिक कार्रवाई की जा रही है। आज दिनांक 4/2/2026 को रात्रि करीब 2:15 पर पीआरबी द्वारा सूचना प्राप्त हुई कि थाना टेला मोड़ स्थित भारत सिटी में टावर B1 फ्लैट नंबर 907 की 9वीं मंजिल की बालकनी से 3 बच्चियों के कूदने की सूचना मिली और मौके पर जिनकी मृत्यु होने की सूचना प्राप्त हुई। मौके पर पहुंचकर जांच की गई तो मौके पर 3 बच्चियां क्रमशः निशिका उम्र लगभग 16 वर्ष, प्राची उम्र लगभग 14 वर्ष, पाखी उम्र लगभग 12 वर्ष, पुत्रियां चेतन कुमार सन ऑफ गौरी शंकर की भूतल पर गिरने के कारण मृत्यु हो गई है, जिनको 108 एम्बुलेंस द्वारा 50 सैया अस्पताल लोनी भेजा गया, जहां पर डॉक्टरों द्वारा तीनों बच्चियों को मृत घोषित किया गया। पुलिस द्वारा अन्य वैधानिक कार्रवाई की जा रही है। రైట్, కొరియన్ ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి ముగ్గురు టీనేజర్స్ ఎలా బలవన్మరణానికి పాల్పడ్డారో ఈ ఘటన మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. అదిగో అక్కడే యూపీలోని గజియాబాద్లోని ఆ ఇంట్లోనే ఉంటున్నారు. తండ్రి విపరీతంగా అప్పుల పాలయ్యాడు. ఇక వీళ్ళేమో పూర్తిగా చదువులు మానేసి ఇంట్లోనే కూర్చొని ఈ ఆన్లైన్ గేమ్స్కు బానిసలయ్యారు. ఇది ఇంకా ఇట్లా కాదు అని చెప్పేసి తండ్రి ఆ ఫోన్లతో సహా అన్నీ లాక్కొని అవన్నీ అకౌంట్ డిలీట్ చేసి
ఆ ఫోన్లు కూడా అమ్మేసి కరెంటు బిల్లు కట్టాడంట. అర్థం చేసుకోండి ఎంతలా ఉందో వాళ్ళ పరిస్థితి, ఎంత దిగజారిందో. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అసలే దారుణంగా ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఇంకా మేము కొరియా వెళ్ళిపోతాం ఎప్పటికైనా అంటూ వీళ్ళ వాదన. అసలు ఇంత పిచ్చిగా తయారవుతున్నారు, ఇంత వేలంవెరిగా తయారవుతున్నారో ఈ కథనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యూపీలోని ఘజియాబాద్లో కొరియన్ లవ్ గేమింగ్ టాస్క్కు 3 అక్క చెల్లెళ్ళు బలైన స్టోరీకి సంబంధించిన దృశ్యాలు, విజువల్స్ చూస్తున్నాం. ఇది డిస్టర్బింగ్ కంటెంట్, డిస్టర్బింగ్ స్టోరీ వ్యూయర్స్ అడ్వైజ్ చేస్తున్నాం. ఒక టాస్క్ పూర్తి చేయడంలో భాగంగా తమ అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు కిటికీ నుంచి దూకి ప్రాణాలు విడిచినట్టుగా తొలుత పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 8 పేజీల డైరీని, గ్లాస్ ప్యానెల్పై రాసిన మరికొన్ని నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మమ్మల్ని కొరియాకు వెళ్లకుండా ఆపుతారా అంటూ రాసిన వ్యాఖ్యలు కూడా పోలీసులు ఆశ్చర్యపోయారు. కొరియన్ సంస్కృతిపై విపరీతమైన వ్యామోహం, ఆన్లైన్ గేమ్లకు బానిస కావడమే కారణమంటూ పోలీసులు నిర్ధారించారు. బాలికలకు డ్రామాలు, పాప్ సంగీతానికి సంబంధించినటువంటి ఎంతలా ఆకర్షితులయ్యారో తమ నిజమైన పేర్లను కూడా వదిలేసి అలిజా, సిండీ, మారియా ఇట్లాంటి కొరియన్ పేర్లతో ఒక రకంగా ప్రస్తుతం వీళ్ళు ఆ పేర్లను కూడా క్రియేట్ చేసుకున్నారు. చూడండి ఎంత ఊహాజనితమైనటువంటి ఒక జీవితమో, ఎంత పిచ్చి వ్యామోహమో, ఎంత బానిసలుగా మారారు చూడండి. కొరియా, జపాన్, థాయిలాండ్ ఇట్లాంటి మిక్స్డ్ కల్చర్ ఉన్నటువంటి ఆ పాప్, డ్రామా, లవ్ స్టోరీ ఒక పిచ్చిగా తయారారు. చాలామంది చూస్తున్నాం ఇటీవల అమ్మాయిలు కూడా చాలా పిచ్చిగా మాట్లాడుతున్నారు. కొరియన్ వెబ్ సిరీస్లు చూస్తూ కొరియా గురించి మాట్లాడుతూ. సరే, కొరియా వాళ్ళు నిజంగా అందానికి ప్రాధాన్యత ఇస్తారు, కాదనలేము. అందంగా ఉంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఈవెన్ అబ్బాయిలు కూడా అమ్మాయిలా తయారవుతారు. అలా ఉంటేనే అక్కడ వర్కౌట్ అవుద్ది, అలా ఉంటేనే అక్కడ ఉద్యోగాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఉద్యోగాలకు సంబంధించి కూడా అందంగా ఉంటేనే తీసుకుంటారనేది ఒక నానుడి కొరియాలో, సౌత్ కొరియాకి సంబంధించి. అక్కడ పాప్, డ్రామా అనేది వరల్డ్ వైడ్గా ఎంత యూత్ని అట్రాక్ట్ చేస్తుందంటే మిలియన్లో వ్యూస్ ఉంటాయి, మిలియన్లో సంపాదిస్తుంటారు. అదంతా వాళ్ళ సంపాదన మార్గం. అది ప్రపంచమంతా ఇతరుల మీద రుద్ది వాళ్ళ కల్చర్ రుద్దడం అంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు, చూస్తున్నారు అంతే. ఈ సోషల్ మీడియాలో ఒక రకంగా రుద్దడమే అది. సోషల్ మీడియాలో వీళ్ళు మాత్రం బానిసలుగా మారుతున్నారు. ఎంతలా అంటే ఇదిగో ప్రాణాలు తీసుకునేంతలా. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నెటిజన్లు కూడా ఈ బలవన్మరణాలకు సంబంధించినటువంటి నిజాలు బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి మన చుట్టుపక్కల ఉన్నారు, చాలామంది ఉన్నారు, మీకు కూడా తెలుసు. మీ ఇళ్లలో కూడా బహుశా ఉండుంటారు ఎవరో ఒకరు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.